శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 19 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పాద పాఠశాల దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, మా సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారు వచ్చి రామదాస్ స్వామి గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశిక జట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ముందుగా వీరి యొక్క స్వభావం విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా ఎంతో తెలివైన గలవారండి. అలాగే మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు. వేసేటువంటి ఏ స్టెప్ అయినా కానీ ఆచితూచి మరీ జాగ్రత్త పడతారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధహస్తం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. దయా మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి అంటే ఆనందపరిచే విధంగా ఉంటాయి. ఇక వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటారు. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండటం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వీరు ఏకాంతాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశివారు చాలామంది ఎక్కువగా ఉన్నారు. స్వేచ్ఛను కోరుకుంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ చాలా శాంతంగా సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తిని కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి. అయితే ఏలినాడు శని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అంటే వీరు అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి ఎక్కువగా శ్రమకు గురవుతూ అలాగే శ్రమ ఎంత చేసినప్పుడు కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరక్క చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే వీరికి శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది వర్షాల్లో కురిపించబోయే విధంగా మీ మీద మీ దశ తిరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడని చెప్పి అంటారు కదా. కాబట్టి శని భగవాన్ యొక్క అనుగ్రహము ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా ఉంది. మరి ఇంతకీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచినటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారు. అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల యందు కొన్ని పనులను పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున చోటు చేసుకునేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. తర్వాత చేసుకోవచ్చులని చెప్పి పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయండి. కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వల్ల మీకు మైండ్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిళ్లు అలాగే వారి నుండి వచ్చేటువంటి ప్రజలది తగ్గుతాయి. అలాగే మీ చుట్టూ ఉన్న వారితో రేపటి రోజున మీరు పనిచేసే కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని వారు దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి వారు ఎవరనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అది కూడా కొద్ది రోజులను తెలుసుకుంటారు. ఇక విషయానికి వస్తే ముఖ్యంగా రేపటి రోజున చూసినట్లయితే కనుక కొన్ని మీరు నలుగురు ముందు కొంతమంది మిమ్మల్ని అవమానపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కొంత మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి మీ గురించి కొంత నెగిటివ్గా ప్రచారం చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా మూకుమ్మడిగా మిమ్మల్ని ఏదైనా కానీ అసత్య ప్రచారం చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా వారు ఎవరైనా తెలుసుకోండి. అలాగే ఇక మీరు నిజంగా వీరు ఇలా చేశారనే భ్రమలో మీరైతే వారిని తెలుసుకోలేకపోతారు. ఇలా కొత్త కొత్త అన్వేషణలు కూడా చేయడంలో మీరు గొప్ప సిద్ధహస్తులని, కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తుల్ని తెలుసుకోలేకపోవడము అది మీ ముమ్మారా కూడా మీ తప్పే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇక ఈ రాశి వారు అందరితో కూడా సమానమైన ప్రేమను పంచుతారు. అలాగే ఏదైనా కానీ ఎవరైనా వైరం పెట్టుకుంటే మాత్రం వీరిని అసలు వదిలిపెట్టరు. అలా వీరు మొదలుపెట్టినటువంటి చిన్న చిన్న పనులు కూడా రేపటి రోజున చక్కగా సజావుగా విజయవంతమవుతాయి. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులు అంచనాలు కానీ చూసేటువంటి వారి చూపును బట్టి మీకు అస్సలు వారు మంచి వాళ్ళు చెడవాలనేది కూడా మీ నుండి ఏం కోరుకుంటున్నా అనేటువంటి పూర్తి జాతకం అంతా కూడా మీరు ఇట్టే పసిగట్టేటువంటి సిద్ధహస్తులు.
ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కనిపెడతారు. అలాగే వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా కొన్ని విషయాలను కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మిమ్మల్ని ముప్పు పెట్టి మాట్లాడినా కానీ కొంచెం జాగ్రత్త పడండి. అయితే కొంతమంది వ్యక్తులు, అలాగే స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి, ఈ యొక్క అంటే ఎస్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసేటువంటి అవకాశాల ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానీ ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా కూడా ఉండండి. కుటుంబ విషయానికి వస్తే కనుక చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలకు గురవుతారు, లేదంటే చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు ఇలాంటివి కొంచెం మిమ్మల్ని రేపటి రోజున ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి. అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడిన దానికంటే కూడా మీరు ఎక్కువగా ధనాన్ని సంపాదించినటువంటి అవకాశాలు ఉన్నతంగా కనిపిస్తున్నాయి. అయితే మీ కళలు కూడా సాకారం చేసుకోబోతున్నారు. ఇక మీకైతే అత్యద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుంది. అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీకు డబ్బు సంపాదించినటువంటి మీ కళ నిజమవుతుంది. ఇక ఈ రాశివారు రేపటి రోజున ఎన్నో బహుమతులు కూడా వస్తాయండి. ఆ యొక్క బహుమతులు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు, లేదంటే వారి నుండి ఏదైనా సర్ప్రైజ్గా గిఫ్ట్ లాంటివి మీరు అందుకోవడం కావచ్చు. ఇటువంటివి కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి, మరింత ఉల్లాసభరితాన్ని మీకు తెచ్చిపెట్టేలా ఉంటాయి. మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించడం వల్ల మీలో తెలియనటువంటి కొత్త ఉత్సాహం మొదలవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటికి వెళ్తారు, కాసేపు వారితో టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే మీకున్నటువంటి ఏదైనా కానీ మీకున్న ఏదైనా సరే వీళ్ళని బట్టి రేపటి రోజున వారికి ఏదైనా సరే ప్రజెంటేషన్ కూడా మీ కుటుంబ సభ్యులకు మీరు కొనిపోతున్నారని కూడా చెప్పచ్చు. అలాగే ఏదైనా కానీ అంటే సర్ప్రైజ్ ఉంటుంది కదండి, అదంతా కూడా వారితో గడపడం వల్ల రిలీఫ్ అయిపోతుందన్నమాట. అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారి యొక్క రోజు గొడవలు జరుగుతూ బాధపడుతూ దూరమైనటువంటి బంధాలు ఉన్నాయి, కానీ అటువంటి వారు కూడా బాధపడుతున్నా కానీ ఆ బంధాన్ని తిరిగి కలుసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఇక సంతాన విషయానికి వస్తే కనుక సంతానం గురించి కూడా మీరు మంచి శుభవార్తలు వింటారండి. అలాగే ఇక్కడ నుండి మీరు ఏదైనా కానీ సంఘంలో ఎనలేటువంటి గౌరవాన్ని, ఇప్పటి వరకు చూడటువంటి గౌరవాన్ని కూడా పొందుతారు. ఎనలేటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మీరు పొందుతారు. అలాగే విద్య, వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీకు ప్రశాంతంగాను రేపటి రోజున అయితే గడపబోతుందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి, ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండవలసిన అవకాశం అయితే ఉంది. అలాగే తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడితే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి. వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే వారికి ఇచ్చేసేయండి. అలాగే ఎందుకంటే మీకు అంత కోపం వస్తుందో ఆ కోపాన్ని తినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వల్ల కూడా మీరు ఏంటంటే ఏముందిలే వీడి వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు వీడిని ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అంచనాలు చేస్తున్నారు. కాబట్టి మీరు అంచనాలు చిత్తు చేయాలి. అలాగే మీకు ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లే చూపించండి. కానీ వారితో ఎటువంటి విధంగా కక్ష సాధింపు చర్యలుగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి. ఈ విషయంలో మీరు చాలా స్ట్రైట్గా ఉండండి. చాలా నేర్పులు కాబట్టి ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా ఎక్కడ ప్రవర్తించడం అనేది కూడా బాగా తెలుసండి. ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంది. కాబట్టి నరఘోష నరదృష్టి బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఎప్పుడు కూడా జేబులో పెట్టుకోండి, లేదంటే మెడలో ఆంజనేయ స్వామి డాలర్ అయినా వేసుకోండి. అంతేకాకుండా బయటకు వెళ్లే ముందు మీ నుదుటిపై కుంకుమ కానీ సింధూరం కానీ నుదుటిని పెట్టుకొని పోవడం వల్ల మీకు దృష్టి దోషాలు కొంచెం తగ్గుతాయండి. అలా మీరు బొట్టును కానీ సింధూరాన్ని కానీ ధరించినప్పుడు ఆ యొక్క దృష్టి అంతా కూడా దోషం అనేది అంతా కూడా బొట్టు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు రేపటి రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి క్షేత్రానికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకోండి. కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలిపి పెట్టుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రతికూలమైన సమయాలు, ప్రతికూలమైన శక్తులు మీ నుండి దూరం అవుతాయి. ఈ విధంగా రేపటి రోజున మీరు ఉల్లాసంగా, ఆనందంగా రేపటి రోజున మీకైతే రోజు గడపబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు, ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి, అలాగే రేపటి రోజున మీరు ఏ దైవాన్ని ఆరాధించుకోవడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటుందనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చినటువంటి రంగులు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ.
ఈ 3 రంగులు మీకు చాలా అదృష్ట రంగులుగాని చెప్పొచ్చండి. కాబట్టి ఈ యొక్క రంగులతో ఉన్నటువంటి వస్త్రాలు ధరించండి. కానీ ఈ యొక్క రంగులతో సంబంధించినటువంటి ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క రంగులకి సంబంధించినటువంటి వస్తువులను పట్టుకోవడం వల్ల కూడా రేపటి రోజు మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. ఇక అలాగే రేపటి రోజు మీకు అనుకూలమైనటువంటి దైవం వచ్చేసరికి రేపటి రోజు ఎటు శుక్రవారం కాబట్టి చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. దగ్గరలో ఎక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని రావడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకునేందుకు ఆస్కారం కనిపిస్తుంది. వారితో చాలా చక్కగా అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకోవడము, బాధ అయినా సంతోషమైన వారితో షేర్ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ మనసు అనేది చాలా తేలికపడుతుంది అనమాట. అంతేకాకుండా మీకు అనిపించినటువంటి ప్రతి విషయాన్ని వారితో పంచుకోవడం వల్ల కూడా చాలా రిలాక్స్ అవుతారు. అలాగే చాలా రోజుల నుండి మీరు దూరం చేసినటువంటి ఒక బంధాన్ని కూడా మీ జీవితంలోకి తిరిగి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొంత ప్రతికూలతలు కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతికూలమైన సమయాన్ని మీరు దూరం చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు దైవం యొక్క చింతలు గడపడం అయితే మంచిదండి. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.